మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది మన ప్రభు అయిన యేసు తాను పరలోకమునకు తిరిగి ఎక్కి వెళ్ళబోయే ముందు అపోస్తులకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఆయన అపోస్తులను తనకు లోకమంతటా సాక్షులుగా ఉండమని వారిని ఆదేశించారు. అయితే ఈ ఆజ్ఞ కేవలము అపోస్తులకు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఇచ్చిన ఆదేశం. అందుచేత మనమందరము ఆయనకు సాక్షులుగా ఉంటూ ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ఉంది. మనం ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్నా ఆయనకు సాక్షులుగా జీవించాలి. ఈ నూతన సంవత్సరం అంతటిలో ఆయనకు సాక్షులుగా ఉండునట్లు దయచేయమని మనమందరము దేవుని కృపాసనం వద్ద ప్రార్థన చేసుకుందాము.